మూచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎంత చక్కని మాటలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నవండి. ఏమంటున్నాడంటే, ధనవంతులగుటకు అపేక్షించొద్దు. ధనం కావాలి కావాలి కావాలి, ఏదో ఒక రీతిగా సంపాదించాలి. మోసపు మాటలతో, మోసపు చేష్టలతో, దగాకోరతనంతో ఎన్నో రకాలుగా సంపాదిస్తూ ఉన్నారు. కానీ అంత అనుభవించొచ్చేసరికి మరణం చెందుతూ ఉంటారు. కానీ అనుభవించలేరు, ఎవరో మిగిలిన వారు అనుభవించాలి. అంత కష్టపడి సంపాదించావు, అంత అబద్ధాలు ఆడావు, అన్ని మోసాలు చేసావు, అన్ని దగా పనులు చేసావు, కానీ అవన్నీ కూడా నీకు కాకుండా పోతూ ఉంటాయి. అందుకని అంటాడు ధనవంతుడు, ఏమంటాడంటే, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అంటాడు. అంటంగానే దేవుడు వెంటనే అంటాడు, ఓ మూర్ఖుడా, ఈ రాత్రే నీ ప్రాణాన్ని నేను అడుగుతున్నాను అంటాడు. బాబో, యేసయ్య మాటలు